జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శోభను తెలియజేసుకుంటున్నాను. ఆలస్యమైంది, అప్పుడే గంట అయిపోయింది. 12:40. వీలైన త్వరగానే ముగించేసుకున్నాం. నేను కూడా ఆలస్యంగా వచ్చాను. నైట్ డ్యూటీ ఉండడం వల్ల చాలా లేట్ అయిపోయింది. ఏదైనప్పటికీ కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యంలోకి వెళ్ళి ఆనందిస్తే మనకి ఏమీ అనిపించదు. దేవుడు ఎలాగో మనకి మంచి చల్లని వాతావరణం ఇచ్చాడు. ఒకవేళ ఎవరికైనా ఆకలేస్తుంది అనుకుంటే ఈసారి బాక్స్ తెచ్చేసుకున్నారు అనుకోండి, మధ్యలో తినేయచ్చు, మళ్ళీ కంటిన్యూ అయిపోవచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఏం ధ్యానిస్తున్నాం గుర్తుందా మీకు? ఏ అధ్యాయం ఇప్పుడు మనం? 4 చెప్పమంటారా లేకపోతే ఇంకోటి చెప్పండి. గ్యాప్ పెట్టుకు రావడం వల్ల మర్చిపోయి ఉండొచ్చు. ఏ అధ్యాయం చెప్పండి. ఐదో అధ్యాయం. 4 లాస్ట్ టైం చెప్పినట్టున్నాను. 5వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం. సరే, మనం 5వ అధ్యాయం మొత్తం మార్చి చదువుకుందాం. చదివేటప్పుడే మీరు ఎక్కువ గ్రహించారంటే వివరించాల్సిన అవసరం కూడా తక్కువగా ఉంటుంది. రాజు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసం త్రాగుచుండెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగా ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము రాయిని చూడగా రాజు గారడి విద్య గలవారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞయించి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లా నేను ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఉదారంగా వస్త్రం ధరించుకుని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణం ధరింపబడిన వాడే రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. అందుకు రాజు బెల్షస్సరు మిగిలిన భయాక్రాంతులే తన అధిపతులు విస్మయం పొందినట్లుగా ముఖ వికారం గలవాడాయన. ఈ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడేంటో నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గలవారికి కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతను నియమించాను. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధము యూదులలో నుండి దానియేలు నీవే కదా? ఈ వ్రాత చదివి దాని భావం తెలియజెప్పవాలని జ్ఞానులను గారడి విద్య గలవారిని పిలిపించుకుని గాని వారు ఈ సంగతి యొక్క భావము తెలుపలేకపోయేది. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ వద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము.
అయితే నేను ఈ రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను. దేవుడు అతనికి ఇట్టి మహద్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరిన వారిని చంపాను, ఎవరిని రక్షింపగోరిన వారిని రక్షించాను, ఎవరిని హెచ్చింపగోరిన వారిని హెచ్చించాను, ఎవరిని పడవేయగోరిన వారిని పడవేశాను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడేవారును అతనికి భయపడుచు అతని ఎదుట వణకుచూ నుండిరి. అప్పుడు అతను మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడైన మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరిన వారిని స్థాపించిన అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడుల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయచు ఆకాశం మనుషులకు కలిసిన శరీరం గలవాడాయన. కావున ఆయన ఎదుట నుండి అరచేయి వచ్చి వ్రాతను రాసిన శాసనం మీదనగా మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. టెకెల్ అనగా ఆయన త్రాసులో తోచుగా తప్పుగా కనిపిస్తుంది. బెల్షస్సరు ఆజ్ఞగా వారు దానియేలును గోదావరి వస్త్రం తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయడంలో అతను 3వ అధికారిని చాటించి ఆ రాత్రి మాదేడవి దర్యాలో 2 సంవత్సరాల వాడి తండ్రి జీవం కలిగిందిగా 10 నిమిషాలు మీ వాక్య పిల్లలు నా జీవితాన్ని చేసుకోవడానికి మీ మాటలను ఆనందించడానికి సహాయం చేయండి. నేను వాడిని లేదు కేవలం ద్వారా సహాయం చేయమని చిన్న ప్రార్థన చేసుకోవాలని తండ్రి. మనం గత కొన్ని వారాలు లేదంటే నెలలుగా మనం కలుసుకున్నప్పుడల్లా దానియేలు గ్రంథం ధ్యానిస్తున్నాం. మొదటి 4 అధ్యాయాలు చాలా మంది గుర్తుండి ఉండొచ్చు. ఒకసారి రివైండ్ చేయడానికి మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే బబులోను దేశము వెళ్ళి ఎవరి మీద దండెత్తింది? ఇశ్రాయేల్. చెప్పండి. యూదా దేశం మీద. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశం యూదా దేశం విడిపోయినాయి. ఎవరి కాలంలో? రెహబాం కాలంలో. సొలొమోను కుమారుడైన రెహబాం కాలంలో దేశము 2గా విడిపోయింది. ఉత్తరాన 10 గోత్రాలు కలిపి ఇశ్రాయేల్ దేశము, దక్షిణ 2 గోత్రాలు కలిపి యూదా దేశంగా విడిపోయింది. ఇశ్రాయేల్ దేశం ఎప్పుడు చెరలోనికి వెళ్ళిపోయింది? 722వ సంవత్సరం బీసీ, 722 బీసీ క్రీస్తు పూర్వము అషూర్ చెరలోనికి వెళ్ళిపోయింది. వీళ్ళు 606 బీసీ 606 క్రీస్తు పూర్వంలో ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. మనందరికి అన్ని గుర్తుంటే చరిత్ర, ఈ చరిత్రే కష్టంగా ఉంటుంది. అసలు ఎందుకు చెప్తాడు అనుకుంటారు. కానీ ఒకవేళ నేను ఈవేళ మిమ్మల్ని తిట్టాను అనుకోండి, 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత పలానా రోజు సందీప్ తిట్టాడని గుర్తుంటుంది. కానీ ఇది గుర్తుండదు. అంటే మనకి ఏది ఇష్టం అదే గుర్తుంటుంది అనమాట. కనుక దేవుని వాక్యాన్ని మనం ఇష్టం చేసుకోవాలి. మనము నెబోపలాసర్ అనే రాజు ఎవరి మీద దండెత్తాడు అంటే, నెబోపలాసర్ అనే రాజు ఈ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన కుమారుడు నెబుకద్నెజరు. ఆయన యెరూషలేము మీదకి వచ్చి, అంటే యూదా రాజధాని అనమాట, యూదా దేశం మీద దండెత్తి వచ్చి వారిని అందరినీ బంధించి తీసుకుని వెళ్ళిపోయాడు. 3 బ్యాచ్ల కింద వారిని తీసుకెళ్లాడు. ఫస్ట్ బ్యాచ్ లో ఎవరిని తీసుకెళ్లాడు? దానియేలు, ఆయనతో పాటు షద్రక్, మేషక్, అబేద్నెగో, అలాగే చాలా మందిని తీసుకుని వెళ్ళిపోయాడు. 2వ బ్యాచ్ లో ఎవరిని తీసుకుని వెళ్ళాడు? యెహెజ్కేలు ఇలాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. 3వసారి వచ్చి ఇంకా మొత్తం మందిరం అంతా పగలగొట్టేశాడు. ఈ తీసుకెళ్లేటప్పుడే స్టార్టింగ్ లో ఏం పట్టుకెళ్ళిపోయాడు? మందిరంలోని బంగారు, వెండి ఇలాంటి ఉపకరణాలన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా ఫస్ట్ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత అక్కడ తెలివి కలిగిన కొంతమంది యూదా బాలుని ఎన్నుకుంటాడు.
వారిని తీసుకుని వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటాడు. ఈ యూదావారిలో దానియేలు, హనన్య, మిషాయేల్, అజర్యా ఈ నలుగురు ఉంటారు. వీళ్ళకి పేర్లు పెడతాడు. దానియేలుకి బెల్తెషాజరు, హనన్య, మిషాయేల్, అజర్యాకి ఏం పెడతాడు? షద్రక్, మేషక్, అబేద్నెగో పెడతాడు. ఆ తర్వాత వీళ్ళేమో రాజు భుజించే ఆహారం చేత వారిని వారు అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించి మాకు శాఖా ధాన్యాదులు ఇవ్వండి, కూరగాయలు అవి పెట్టండి వద్దంటే అష్పెనజు ఆయన ఏమంటాడు, ఒక 10 దినాలు మమ్మల్ని పరీక్షించని మళ్ళీ వీళ్ళు అడిగితే 10 దినాలు పరీక్షించిన తర్వాత వాళ్ళు మిగతా వారి కంటే వీళ్ళు ఆరోగ్యంగా కలగా కనిపిస్తారు. ఆ తర్వాత వారికి 3 ఇయర్స్ పాటు ట్రైనింగ్ పూర్తవుతుంది. 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు? బబులోన్లో జ్ఞానుల కంటే 10 అంతలు శ్రేష్ఠులుగా కనబడతారు. ఇది మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. రెండో అధ్యాయంలో నెబుకద్నెజర్ రాజుకి ఏమొచ్చింది? కళ వచ్చింది. ఆ కళ ఏమంటాడు? నేను ఇప్పుడు కళ మర్చిపోయాను, కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి, లేదంటే మొత్తం అందరూ ఏమైపోతారు? తుత్తినీళ్ళు అయిపోతారని చెప్తే ఇంకా అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు, ఎవరు చెప్పలేరు. ఈ సంగతి దానియేలుకి తెలిసినప్పుడు దానియేలు పర్మిషన్ అడుగుతాడు, టైం అడుగుతాడు, ప్రేయర్ చేస్తాడు. ఆయన స్నేహితులు కలిపి ముగ్గురు ప్రార్థించిన తర్వాత నలుగురు దేవుడు ఆ యొక్క కళని దానియేలుకి దర్శనంగా ఇచ్చిన తర్వాత దానియేలు దాన్ని మొత్తం చెప్తాడు. బంగారు తల, తర్వాత వెండి ఛాతి, భుజాలు చూస్తాం. ఆ తర్వాత నడు మీద అంతా ఇత్తడితో ఉంటది. తర్వాత కాళ్ళు ఎలా ఉంటాయి? ఇనుముతోటి ఉంటది. పాదాలు మట్టి ఇనుముతో కలిసినది. దాని మీదకి చేతి సహాయం లేకుండానే ఒక రాయి వచ్చి ఆ పాదాల మీద పడగానే ఆ విగ్రహం మొత్తం కూలిపోద్ది. ఆ తర్వాత ఆ యొక్క రాయి దాన్ని తుత్తినీళ్ళు చేసేస్తుంది విగ్రహాన్ని. తర్వాత భూలోకం అంతా నిండిపోయేంత గొప్ప మహాపర్వతంగా మారిపోద్ది. ఇదంతా మనం తెలుసు కదా. బబులోన్ సామ్రాజ్యం, తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం, ఆ తర్వాత ప్రస్తుత కాలం ఉన్న ఈ యొక్క ప్రజాస్వామ్య కాలము. ఈ టైంలోనే ఏమైంది? యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం మొదలైంది. అది 7 ఏళ్ల శ్రమకాలము, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, మొత్తం భూలోకం అంతా ఆయన పరిపాలించబోతున్నారు. దేవుడు ప్రపంచ భవిష్యత్తు మొత్తాన్ని ఆ కళలో దర్శనంకి చెప్పేశాడు. దానియేలుకి దర్శనంలో, నెబుకద్నెజర్‌కి కళలో. తర్వాత 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? కనుక ఒక పెద్ద బంగారు ప్రతిమ ఒకటి నిలబెట్టేసి దీనికి ఎవరెవరు మొక్కరో వారందరినీ అగ్నిగుండంలో వేస్తారంటే అక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగో వారి దేవుని కోసం నిలబడతారు. రాజా నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మేము నమస్కారం చేయము, మొక్కము. నా చేతిలోంచి మిమ్మల్ని రక్షింపగలిగిన దేవుడు ఎక్కడున్నాడు అంటే ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదని చెప్పి వారు చెప్తారు. ఆ తర్వాత అగ్నిగుండాన్ని 7 అంతలు వేడింపు చేస్తాడు. వాళ్ళందరూ వేసిన వారు కూడా కాలిపోతారు. ఆ తర్వాత దేవుడు వీరిని తప్పిస్తాడు. 4వ వ్యక్తిగా ఆయన వారితో సంచరిస్తాడు. కనుక ఇంకా వెంటనే నెబుకద్నెజరు ఈయనంత గొప్ప దేవుడు ఎక్కడా లేడని చెప్పి మొత్తం ఆ దేశమంతా ప్రకటిస్తాడు ఆయన సంస్థానాలన్నింటిలో. ఆ తర్వాత 4వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? నెబుకద్నెజర్‌కి మరలా ఇంకొక కళ వస్తుంది. ఆ కళ భావం మళ్ళీ ఎవరు చెప్పలేకపోతే మళ్ళీ దానియేలే చెప్తాడు. ఆ కళ ఏంటి? ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఆకాశం అంత ఎత్తుగా ఉంది. దాని కొమ్మలు భూమి అంతా వ్యాపించినంత విశాలంగా ఉన్నాయి. ప్రతి పక్షి ఆ చెట్టు మీద ఉంది. ప్రతి జంతువు ఆ చెట్టు నీడలో ఉంది. ఆ చెట్టులోంచి వచ్చే ప్రతి చెట్టుకు కాసే ఫలాల వలన అన్నిటి యొక్క ఆకలి తీరిపోతుంది. ప్రతి మనిషి అంటే అదంతా ఎవరిని సూచిస్తుందని నెబుకద్నెజర్‌ని సూచిస్తుంది. ఆ చెట్టు ఏమైపోయింది? ఒక టైం రాగానే మొత్తం కొట్టివేయబడి కేవలం మొద్దు మాత్రమే మిగిలింది. దానికి తగ్గట్టుగానే దేవుడు ఏం చేశాడు? నెబుకద్నెజరు మానవ మనసు కోల్పోయి పశువు మనసు వచ్చేసి 7 సంవత్సరాల పాటు అరణ్యంలో ఉంటూ, అడవిలో ఉంటూ, గడ్డి మేస్తూ జంతువుల వలె ఉన్నప్పుడు దేవుడు ఆ సమయంలో ఆయన యొక్క ప్రభుత్వాన్ని కాపాడుతాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది? తిరిగి దేవుడు ఆయన సమకూరుస్తాడు. అందుకంటే గొప్ప ఘనత ఇస్తాడు. కనుక ఈయనే నిజమైన దేవుడు అని చెప్పి నెబుకద్నెజరు ప్రకటించినట్టు ఇదంతా మనం చూస్తాం. దీని తర్వాత జరిగింది ఈ యొక్క 5వ అధ్యాయం. ఇక్కడ రాజు ఎవరంటే బెల్షస్సర్. ఈ బెల్షస్సర్ ఎవరంటే నెబుకద్నెజర్ యొక్క మనవడు. వాస్తవానికి ఇందులో కుమారుడు అని ఉంటుంది కానీ నెబోనిడస్ అనే రాజు ఉంటాడు. ఆయన ఎవరంటే నెబుకద్నెజర్ అల్లుడు. ఆయన యొక్క కుమారుడు బెల్షస్సర్. అంటే బెల్షస్సర్ యొక్క తల్లి యొక్క తండ్రి నెబుకద్నెజర్. మనకి చరిత్ర తెలుసుకోవడం కోసం చెప్తున్నాను. అయితే ఈ బెల్షస్సర్ అనే ఆయన ఏం చేస్తున్నాడంటే 1000 మందికి, దీన్ని మనం 5వ అధ్యాయాన్ని 5 భాగాలుగా విడగొట్టుకోవచ్చు. ఇక్కడ 5గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు.
ఫస్ట్ 4 వచనాలు ఎవరు కనిపిస్తారంటే బెల్షస్సర్. అక్కడ దేవుని తీర్పుని అతడు లెక్క చేయడు. మొదటి 4 వచనాల్లో ఎవరుంటారు? బెల్షస్సర్. దేవుని తీర్పుని అసలు వస్తదన్న సంగతిని అతడు గ్రహించడు. రెండవది 5-9 వచనాల్లో ఎవరు కనిపిస్తారు? దేవుడు కనిపిస్తాడు. అక్కడ దేవుడు ఆయన తీర్పుని ప్రకటిస్తున్నాడు. మొదట బెల్షస్సరు దేవుని తీర్పుని అసలు పట్టించుకోడు, గ్రహించడు. రెండవది దేవుడు ఆయన యొక్క తీర్పును ప్రకటిస్తున్నాడు. తర్వాత మూడవది మనం ఏం చూస్తామంటే 10-12 వచనాల్లో రాణి మనం చూస్తాం. ఆవిడ ఏంటంటే ఈ యొక్క దేవుని యొక్క తీర్పును ఆమె దేవుని యొక్క తీర్పు పట్ల ఆమె ఉదాసీనంగా ఉన్నట్టు మనం చూడొచ్చు. అంటే దేవుని యొక్క తీర్పు యొక్క తీవ్రత ఏంటనేది ఆవిడకి తెలియదు. ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే 13-29 వరకు దానియేలు ఆ తీర్పుని వివరిస్తాడు. ఎలా దేవుడు ఆ తీర్పుని జరిగిస్తున్నాడు అనేది. ఆ తర్వాత చివరి 2 వచనాల్లో చూస్తే మనం దర్యావేషు ఉంటాడు. ఆ తీర్పుని అమలు చేస్తాడు. దేవుని యొక్క తీర్పుని అమలు చేస్తాడు. మనం ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే బెల్షస్సరు దేవుని తీర్పు వస్తుందన్న సంగతి ఆయన గ్రహించాడు. రెండవది దేవుడు ఆయన తీర్పుని ప్రకటిస్తాడు. మూడవది రాణి ఆవిడ ఆ తీర్పు యొక్క తీవ్రత ఏంటో ఆవిడకి తెలియదు. నాలుగవది దానియేలు ఏం చేస్తాడు? ఆ తీర్పు ఎలా జరుగుతుందో వివరిస్తాడు. ఐదవది దర్యావేషు ఆ తీర్పుని ఏం చేస్తాడు? అమలు చేస్తాడు. ఇదంతా దేవుని యొక్క తీర్పు. మనం ఫస్ట్ 4 వచనాలు కనుక చదివితే ఈ బెల్షస్సరు 1000 మందికి విందు చేయించి ఆ 1000 మందితో ద్రాక్షారసం త్రాగుతూ ఏం చేస్తున్నాడంటే తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చారు. మొత్తం యెరూషలేము నుంచి తీసుకొచ్చిన మందిరంలో పాత్రలన్నింటిలోనూ ఇప్పుడు ఏం చేద్దాం? మనం విందు చేసుకుందాం, బంగారు పాత్రలు, వెండి పాత్రలు అని చెప్పేసి అందులో ద్రాక్షారసం పోసి త్రాగుతున్నారు, అన్ని తింటా ఉన్నారు. వాస్తవానికి ఆ టైంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? వాస్తవానికి ఆ టైంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆ యొక్క బబులోను పట్టణాన్ని, దేశము వీరుంటున్న పట్టణాన్ని శత్రువులు చుట్టుముట్టేశారు. ఆ శత్రువులు ఎవరు? మాదీయులు. దర్యావేషు ఆయనతో పాటు ఉన్న సైన్యం అంతా యెరూషలేము చుట్టుముట్టేశారు. ఈయన ఏమనుకుంటున్నాడు? గొప్ప గొప్ప ప్రాకారాలు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనుకుంటున్నాడు ఈయన. మళ్ళీ అవి తాగుతూ ఏమంటున్నాడంటే వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అన్న వాటితో చేసిన దేవతను స్తుతిస్తూ తాగుతా ఉన్నాడు. చూడండి, 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అదే సమయంలో ఏమైపోయింది? దేవుని తీర్పు ప్రకటించబడింది. 1 తెస్సలోనికీ 5:3 చదవండి. లోకులు 2వ వచనం కూడా చదవండి. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చిన మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొంచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించిన కనుక వారు ఎంత మాత్రమూ తప్పించుకోలేరు. కనుక బెల్షస్సరుకి తెలియదు చుట్టూరు ఏం జరుగుతుంది. శత్రు సైన్యం మూస్తారు. ఆ రాత్రే ఏమవుతుంది అనే సంగతి అతనికి తెలియదు. అలాగే దేవుడు రాకడ గురించి కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన ఎలా వస్తాడు? దొంగ వలే వస్తాడు. ఎవరైతే సిద్ధపడ్డారో ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. మిగిలిన వారికి ఏంటి? 7 ఏండ్ల శ్రమకాలము, మహాశ్రమల కాలము. అసలు లోకం పుట్టింది మొదలుకొని అంత భయంకరమైన దినాలు ఇంకెప్పుడు ఉండవు మానవ చరిత్రలో. అలాంటి శ్రమ ప్రస్తుతం ఏ నిమిషమైనా కానీ ఈ లోకం మీదకి అలాంటి శ్రమ వచ్చే అవకాశం ఉంది. దేవుని రాకడ రావచ్చు. ఇలా రాగానే సంఘం ఎత్తబడిపోతే ఇంక మిగిలిన వాళ్ళందరూ ఏంటి? భయంకరమైన శ్రమల్లోనికి వెళ్ళిపోబోతున్నారు. అంటే బెల్షస్సరు ఆల్రెడీ ఎవరిని సూచిస్తున్నాడు? ప్రస్తుతం ఈ లోకంలో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమనే వాళ్ళందరినీ సూచిస్తున్నాడు. దేవుని తీర్పు అలాగా రాబోతుంది. ఇక్కడ మనం 5వ వచనం నుంచి చూస్తే ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపోత మీద ఏదో ఒక వ్రాత రాయించున్నట్టుండాను. రాజు ఆ హస్తము రాయుట చూడగా అతని ముఖం వికారమాయను. అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకుని చూడాను. అతను విందు చేస్తా ఉన్నాడు, ఎంతో గొప్ప పరిస్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరిగింది?
ఒక చెయ్యి వచ్చి గోడ మీద ఏదో రాస్తుంది. అది రాస్తుంటే ఆయనకు అర్థమైపోయింది ఏదో జరుగుతుందని. ఓ మాటలో చెప్పాలంటే ఇంకా ఆయనకి ఏమైంది, చావుకాలు వచ్చేసింది. అంతే, ఇంకేమైపోయాడు, ముఖం వికారం అయిపోయింది, మనసు కలవరపడుతుంది, నడుము కీళ్ళు వదిలి మోకాలు గడగడ వణుకుచూ కొట్టుకుంటూ ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో అప్పుడు వెంటనే ఏం చేస్తున్నాడు, గారడి విద్య గలవారిని, కల్దీరిని, జ్యోతిష్యులను అందరినీ రమ్మని చెప్పి చెప్తున్నాడు. కనుక ఇది ఎవరైతే చదువుతారో వారందరు దీని అర్థం చెప్తారో వాళ్ళకి ఏం చేస్తాను, రాజ్యంలో 3వ అధిపతిగా వెళ్తాడని చెప్పి చెప్తున్నాడు. అంటే వాస్తవానికి ఆయన తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన పేరు ఏమని చెప్పాను, నెబోనిడస్. కనుక ఆయనతో పాటు ఈయన పరిపాలిస్తూ ఉన్నాడు. కానీ ఇంక 3వ అధిపతి అంటే ఇంకా నెక్స్ట్ నా తర్వాత మీరే అన్నట్టుగా చెప్తున్నాడు. ఎవరు, ఈ యొక్క బెల్షస్సరు. అయితే రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖంకి వచ్చారు, కానీ ఆ వ్రాత చదువుటైనా దాని భావం తెలియజెప్పుడైనా వారి వల్ల కాకపోయింది. అందుకు రాజు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయం పొందినట్లుగా ముఖ వికారం గలవాడాయన. కనుక సడన్ గా ఇంకా భయం అయిపోయింది. ఇంకా దానికి జవాబు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఈ సంగతి అంతా ఎవరికి తెలిసింది, రాణికి తెలిసింది. బహుశా ఆయన తల్లి అయి ఉండొచ్చు అని చెప్పి చెప్తారు. రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహంలోకి వచ్చి ఇట్లా, నేను రాజు చిరకాలం జీవించిన కాక అని చెప్పేసి ఆమె వచ్చి చెప్తుంది. కనుక ఇక్కడ మనం చూస్తే యోగు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోగు గ్రంథం 20వ అధ్యాయం. ఇక్కడ జోఫరు యోగుతో చెప్తూ ఉంటాడు. ఇది మనకి బెల్షస్సరు జీవితంలో కనిపిస్తుంది 4వ వచనం నుంచి. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రం ఉండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని ఎలాగ జరుగుతున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలలు ఎత్తినను, తమ మలము నశించు రీతిగా వారన్నిటికీ ఉండకుండా వారు నశించుదురు. వారిని చూచిన వారు ఏమయ్యారని అడుగుదురు. అల ఎగసిపోనట్లు వారు గతించి కనబడకపోదురు. రాత్రి స్వప్నం దాటిపోనట్లు వారు తరిమి వేయబడదు. అలాగే ఒక్క సెకండ్లో వాళ్ళు ఏమైపోతారు, మాయమైపోతారని చెప్పి దేవుడు ఆల్రెడీ రాయించి పెట్టాడు. అది ఇప్పుడు ఎవరి జీవితంలో స్టార్ట్ అవబోతుంది, బెల్షస్సరు జీవితంలో. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన వేళ్లతో తీర్పుని రాస్తున్నాడు. కనుక దేవుని యొక్క వేళ్ళు మనిషి ఆ యొక్క బెల్షస్సరు యొక్క తీర్పుని రాస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అయితే దేవుని వేలు ఎలాంటిది అనేది మనం చూస్తే చూడండి, ఆయన వేలు ఏం చేస్తాయో. నిర్గమాకాండము 8వ అధ్యాయం. వేళ్ళ గురించి మనం చూడొచ్చు. నిర్గమాకాండం 8వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఫరో యొక్క కాలంలో ఐగుప్తు మీదకి దేవుడు పంపించిన తెగుళ్ళు మనం చూస్తాం. ఫస్ట్ తెగులు ఏంటి, నీళ్లు రక్తంగా మారిపోవడం. రెండవ తెగులు కప్పలు రావడం. మీరు ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా? రకపేయి, పదవన్ని చీతో అని చెప్పాను, గుర్తుందో లేదో. మీరు 10 ఈజీ గుర్తుపెట్టేసుకోవచ్చు. నీళ్లు రక్తంగా మారడం రా అంటే, కా అంటే కప్పలు రావడం, పే అంటే పేలు, ఈ అంటే ఈగలు, రక పేయి. పదవన్ని, పా అంటే పశువులు చనిపోవడం, దా అంటే అందరికి దద్దులు రావడం, వా అంటే వడగండ్లు పడడం, బి అంటే మిడతలు, చి అంటే 3 రోజులు చీకటిగా మారిపోవడం, తో అంటే తొలి సంతానం అంతా చనిపోవడం. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది సండే స్కూల్ పాట కూడా ఉండేది, మరి ఎంతమంది గుర్తుంటుంది నాకు తెలియదు. చిన్నప్పుడు రేడియోలో వచ్చేది, రక్తపేయి పదవన్ని చీతో. కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ 2 తెగుళ్ళు ఏమవుతుంది, నీళ్ళు రక్తంగా మారిస్తే వాళ్ళు నీళ్ళు రక్తంగా మార్చేస్తారు. మోషే కప్పలు తీసుకొస్తే వాళ్ళు కప్పలు తీసుకొచ్చేస్తారు. అంటే అసలు వాస్తవానికి వీళ్ళు నీళ్ళు రక్తంగా మారిస్తే, రక్తాన్ని నీళ్ళుగా మారిస్తే వాళ్ళు ఏదైనా గొప్ప సంగతి. మోషే కప్పలను తీసుకొస్తే వీళ్ళు ఇంకా ఎక్కువ కప్పలు తీసుకొచ్చేసారు. ఏం ఉపయోగం, కప్పలను పోగొడితే ఉపయోగం కానీ. ఆ 2 చేశారు, కానీ మూడోది ఏంటి, పేర్లు వచ్చేటట్టు దేవుడు చేస్తే మోషే ద్వారా వాళ్ళు పేర్లను తీసుకురాలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పింది. ఆ కింద చూడండి ఏముంది, దైవశక్తి అంటే దేవుని వేలు. కనుక దేవుని వేలు ఏం చేస్తుంది, మనుషుల మీద
తీర్పు ప్రకటిస్తుంది, హెచ్చరిస్తుంది. దేవుడు ఆయన వేలుతోటి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఆ 10 ఆజ్ఞలను ఇచ్చినట్టు మనం చూస్తాం. నిర్గమాకాండంలోనే 31వ అధ్యాయంలో మనం చూస్తాం. నిర్గమ 31:18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి చాలించిన తరువాత ఆయన తన శాస్త్రములు గల 2 పలకలను అనగా దేవుని వేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. ధర్మశాస్త్రం కూడా ఒక రకంగా ఏంటి, మన మీద తీర్పును ప్రకటిస్తుంది. నువ్వు పాపులు అనే సంగతి మనకి ఏం తెలియజేస్తుంది? ధర్మశాస్త్రమే తెలియజేస్తుంది. కనుక అది మనం చూస్తాం. ఇంకా దేవుని వేలు ఇంకెక్కడ చూస్తామంటే కొత్త నిబంధనలు యేసుప్రభువు భూమి మీద ఉన్నప్పుడు లూకాసు వార్త 11వ అధ్యాయం 20వ వచనం. అయితే నేను దేవుని వేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. ఆయన దేవుని వేలితో ఏం చేస్తున్నాడు? ఆయన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. అంటే ఇలాగ క్యారమ్స్ ఆడతారు కదా, అలాగే మనం ఊహించుకోవచ్చు అనమాట. దయ్యాలను పోగొట్టడం ఆయనకి ఎంత తేలికంటే ఏదో వేలితో ఎలా అంటే అయిపోతాయి అన్నమాట. కానీ ఆ దయ్యాలను చూసి మనం ఎంతో భయపడుతూ ఉంటాం. దేవుని దగ్గరికి వస్తే దేవునికి భయపడితే ఇంక దేనికి మనం భయపడక్కర్లేదు. అయితే దేవుని వేలు ఏం చేస్తున్నాయి? ఆ తీర్పుని ప్రకటిస్తున్నాయి. అయితే అప్పుడు ఈ యొక్క రాణి ఏమంటుంది? ఆవిడ, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడేటంటే నీ తండ్రి కనుగొనడు కనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు ఈ శకునగాండు, గాడి విద్య, కల్దీలు, జ్యోతిష్యులు వీళ్ళందరిపైన అధిపతిగా అతన్ని నియమించాడు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు, కలలు తెలివి, ఇదంతా మొత్తం చెప్తోంది. ఈయన గొప్ప రాజు, సుమారు 13 సంవత్సరాల పాటు బబులోని పరిపాలించాడు. ఆయనకి ఎవరు తెలియదు చెప్పండి? దానియేలు తెలియదు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడో గ్రహించవచ్చు. అంటే దానియేలుని ఎప్పుడు తెలుసుకున్నాడంటే తన జీవితంలో చివరి రోజు తెలుసుకున్నాడు. చాలా మంది రక్షణ ఎప్పటి వరకు వాయిదా వేస్తూ ఉంటారు. లాస్ట్ రోజు మారుమనసు పొందాం, చివరిలో సిలువ మీద దొంగలాగా మనం కూడా పశ్చాత్తాపడదాం అనుకుంటూ ఉంటారు. చివరి రోజు దాకా దానియేలు ఎవరో తెలియలేదు. చాలా మంది దేవుణ్ణి వారి జీవితంలో రేపు అని వాయిదా వేస్తూ చివరి దాకా దేవుని వారు పట్టించుకోరు. ఆ రోజు దేవుడు ఎవరో తెలియకుండానే వారు చనిపోతారు, కాలం చేసేస్తారు. ఈ బెల్షస్సరుకి తెలియదు. పోనీ ఏమైనా దానియేలు తెలియని వ్యక్తే చెప్పండి? అప్పటికే గొప్ప గొప్ప ప్రవచనాలు, కళలు అన్నీ చెప్పాడు. ఇంకా మనం చూస్తే దానియేలు ఈయన పక్కనే పనిచేస్తున్నాడు. చూడండి 8వ అధ్యాయం చూడండి. దానియేలు 8వ అధ్యాయము ఫస్ట్ వచనం చదవండి. రాజు బెల్షస్సరు ప్రభుత్వము 3వ సంవత్సరం దానియేలును నాకు మొదట కలిగిన దర్శనం కాక మొదటి దర్శనం కలిగింది. అలాగే అదే అధ్యాయంలో 27వ వచనం. ఈ దర్శనం కలుగగా దానియేలును నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడైన ఇంటిని పిమ్మట నేను కుదిరై రాజు కొరకు చేయవలసిన పని చేయించు వచ్చితిని. ఈ దర్శనమును గురించి విస్మయం గలవాడనైతిని కానీ దాని సంగతి తెలుపగలవాడు ఎవడను లేకపోతే. ఇదంతా ఈ అధ్యాయం తర్వాత మనం ధ్యానిస్తాం. అయితే ఇక్కడ ఏం చూస్తున్నాం? నేను రాజు కొరకు పని చేస్తున్నాడంటే ఎవరు? దానియేలు. కానీ ఈ రాజుకి దానియేలు ఎవరో తెలియట్లేదు. చాలాసార్లు మనం కూడా దేవుని పట్టించుకొని వారంగా ఉంటాం. అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో ఏముంటది? యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అని మనం చూస్తాం. కనుక దేవుడు ఎవరో తెలియని తరము పుట్టే రోజుల్లో మనం ఉన్నాం. కనుక వాళ్ళకి ఏం తెలుసు? ఏ ఒక 4 పాటలు తెలుసు, లేదంటే చర్చికి వెళ్ళడం తెలుసు, కానీ వాక్యం తెలియట్లేదు. వాక్యంలో ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు ఎవరో వారికి తెలియట్లేదు. మనం అలా ఉండకూడదు. ఈ బెల్షస్సరు చివరి రోజు తెలుసుకున్నాడు, 13 సంవత్సరాలు రాజు అయినప్పటికీ. మనం ఇదే సంగతి మనం ఎక్కడ గమనిస్తాం? మొదటి రాజుల గ్రంథంలో ఒక రాజు ఉంటాడు. ఎవరు? రెహబాం. ఆయన సలహాలు వచ్చినప్పుడు ఎవరిని అడిగి తీసుకుంటాడు? యవనస్తులను అడుగుతాడు, కానీ తన తండ్రి రాజ్యంలో పరిపాలన చేసిన అధికారులను అడిగి తెలుసుకోడు. కనుక మనం కూడా మన ముందున్న వారిని అడిగి తెలుసుకోలేదు అనుకోండి, చరిత్ర తెలియకుండా ఉంటే, చరిత్ర తెలుసుకోకపోతే ఏంటి నష్టం చెప్పండి? అవే తప్పులు మరలా జరుగుతాయి, మరలా మనం చేస్తూ ఉంటాం. అందుకే దేవుడు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి, ఈ దృష్టాంతాలుగా ఉండడానికి వీటన్నిటిని మనకి రాయించి పెట్టాడు దేవుడు.
ఆ సంగతి మనం మర్చిపోకూడదు. కనుక ఒకవేళ మనకి పారాసెటమాల్ అనే మందు కనిపెట్టారని తెలీదు అనుకోండి. జ్వరం వస్తే ఏం చేస్తారు? అసలు ఆ టాబ్లెట్ ఉందన్న సంగతి తెలీదు. అప్పుడు ఏం చేస్తారు? ఇంకంతే ఆ జ్వరంతో చచ్చిపోవడమే మనం. క్యాన్సర్ వచ్చిందా? లేకపోతే ఏమొచ్చింది? ఎందుకు చచ్చిపోయారు మీ ఇంట్లో వాళ్ళంటే, జ్వరంతో చచ్చిపోయారండి అని చెప్తే ఎంత అవమానంగా ఉంటది. అంటే మందులేసుకోవడం తెలియక. అలాగా మనం దేవుడు అన్నిటికి ఎన్నో పరిష్కారాలు రాయించి పెట్టేశాడు. మనం ఎక్కడ తెలుసుకోవాలి? ఇవన్నీ బైబిల్‌లో చరిత్రలోంచి తెలుసుకోవాలి. మన ముందున్న వారిని అడిగి తెలుసుకోవాలి. ఈ సంగతి తెలియలేదు. అప్పుడు దానియేలుని పిలిపించారు. ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడో చూద్దాం. 13వ వచనం నుంచి. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను. రాజగు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన చెర సంబంధముకు యూదుల్లో నుండి దానియేలు నీవే కదా. ఇప్పుడు ఉదాహరణకి ఒక అనాథ బిడ్డ ఎవరైనా ఉన్నాడు అనుకోండి. తల్లిదండ్రులు లేని వాళ్ళు, పేదవాడు. అతన్ని బాగా చదివించారు. ఆయన మన జిల్లా కలెక్టర్ అయ్యాడు అనుకోండి. ఆయన పిలిచి అప్పట్లో అనాథ బిడ్డ నువ్వే కదా అంటే ఎలా ఉంటది ఆయనకి? ఆయన ప్రస్తుత స్థాయిని మనం గుర్తించాలా? పాతదాన్ని గుర్తించాలా? ప్రస్తుతం ఉన్న స్థాయిని. కానీ దానియేలుని ఎంత చులకనగా మాట్లాడుతున్నాడంటే, తెర సంబంధముగా యూదుల్లో నుండి దానియేలు నీవే కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మళ్ళా అంటే ఇంత అవివేకంగా ఉన్నాడు దానియేలు పట్ల. మనం కూడా చాలా సార్లు యేసుప్రభువారు ఎవరో మనకు తెలియదు. కొంతమంది తక్కువ కులస్తుల దేవుడు, లేదంటే ఇంకొక దేవుడు అనేటప్పటికి యేసుప్రభువారిని 3 మేకులు పీక్కోలేని దేవుడు అనేటప్పటికి ఇంక మనకి అదే ఉంటది. అసలు యేసుప్రభువారు అనగానే మీకు ఏ ఇమేజ్ గుర్తు రావాలో చెప్పండి? మన మనసులో మీకు పలానా వ్యక్తి పేరు చెప్పగానే ఎవరు గుర్తొస్తారు? వాళ్ళున్న స్థాయి మనకి ప్రస్తుతం ఉన్న స్థాయి గుర్తొస్తది. యేసుప్రభువారు అనగానే ఎవరు ఏది గుర్తు రావాలి బైబిల్‌లో మనకి? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం గుర్తు రావాలి మనకి. ఆయన పరలోకంలో ఆసీనుడై ఉంటే ఎలా ఉంది? ఆయన కంఠస్వరం ఎలా ఉంది? ఆయన ఆకారం ఎలా ఉంది? ఇదంతా భక్తులు వర్ణిస్తాడు. భూమి మీద ఉన్నప్పుడు యేసుప్రభువారు రొమ్మున ఆనుకున్నాడు. ఎవరు? యోహాను. పరలోకంలో ఆయన చూస్తే ఎలా ఉన్నాడు? చచ్చిన వాని వలె పడిపోయాడు. భూమి మీద ఆయన రొమ్మున ఆనుకున్న వ్యక్తి పరలోకంలో ఆయన చూస్తే అలా ఉన్నాడు. కనుక మనకు ఎవరు తెలియాలి యేసుప్రభువారు అనగానే? ఆయన శిలువ మీద వేలాడుతున్నది. చాలా మంది ఏదో గొర్రె పిల్లని మెడలో భుజం మీద వేసుకున్నది. ఇలాంటి పటాలు గుర్తొస్తాయి. వాస్తవానికి ఆయన అనగానే ఆయన సృష్టికర్త, ఆయన యొక్క శక్తి ఇవన్నీ మనకు గుర్తు రావాలి. అంటే మన వాక్యం మనం ఎప్పుడైతే నింపబడుతుందో అప్పుడే మనకు తెలుస్తుంది. కనుక ఇప్పుడు ఈయన పిలిచి ఏమంటున్నాడంటే, నువ్వు ఇవన్నీ చెప్పగలవంట కదా, నువ్వు ఇవన్నీ చెప్తే నీకేమిస్తాను? ఊదా రంగు వస్త్రం ఇస్తాను, మెడన కంఠభూషణం ధరించుకుని రాజ్యంలో మూడో అధిపతి అయిపోతావు అనగానే అప్పుడు ఈ దానియేలు ఏమంటున్నాడు ఆయన? నీ దానము నీ వద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను. అప్పుడు దానియేలు వయసు ఎంత ఉంటుంది చెప్పండి సుమారుగా? దానియేలు వయసు ఎంత ఉండొచ్చు సుమారుగా? చెప్పండి. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఏదో ఒక నెంబర్ చెప్పండి. అప్పుడు దానియేలు వయసు ఎంత? 85 సంవత్సరాల పైన ఉంటుంది దానియేలు వయసు. ఎందుకంటే ఇది బబులోను సామ్రాజ్యం కూలిపోవడానికి చిట్ట చివరి రోజు అనమాట. చరిత్రకారులు అయితే డేట్ కూడా చెప్తారు. అక్టోబర్ 12, 539 సంవత్సరం క్రీస్తు పూర్వం. అక్టోబర్ 12, 12th అక్టోబర్ 539 బీసీ అనమాట. ఈ రోజు జరిగిన రోజు కూడా చరిత్రలో మనం డేట్ చూసుకుంటే. కనుక దానియేలు అంటే 70 సంవత్సరాల పాటు వీళ్ళు బబులోను చెరలో ఉన్నారు. 70 సంవత్సరాలు స్టార్టింగ్‌లో దానియేలు వయసు ఎంత సుమారు 15, 16 సంవత్సరాలు వేసుకున్నా యవనస్తుడని ఉంది గనుక, బాలుడని ఉంది గనుక 15 ప్లస్ ఇంకో 70 వేసుకుంటే 85 ఇయర్స్ పైన దానియేలు యొక్క వయసు. కనుక ఎంత వయసులో అయినా గాని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వస్తున్నాడు. దేవుడు ఆయనకిచ్చిన తలాంతేంటి? ఆ దర్శనాలు, కలల భావం చెప్పడం, దాన్ని చెప్తున్నాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి? 2 తిమోతి పత్రికలో ఉంటది కదా! 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడదు. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము.
అంటే సమయమందు, అసమయమందు కూడా మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. మనకు కుదిరినప్పుడు, కుదరనప్పుడు కూడా మనం శక్తివంతంగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు, ప్రతి సందర్భంలో యవనస్తులంగా వయసులో ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో వెళ్ళిపోయినప్పుడు కూడా ఏం చేయాలి? దేవుని కోసం ప్రయాసపడడానికి మనం సిద్ధపడాలి. అలా దానియేలొచ్చి ఈయన చెప్తున్నాడు. మొత్తం చరిత్ర అంతా చెప్తున్నాడు. నీకేం తెలీదు కదా చరిత్ర. మీ తండ్రికి కూడా లేదంటే మీ తాతకు కూడా ఎలాగైంది నెబుకద్నెజరు. దేవుడు గొప్ప అధికారం ఇచ్చి గొప్ప మహత్దశ ఇస్తే తాను ఇంకేం చేయాలనుకుంటే అది చేశాడు. ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళని చంపేశాడు. ఎవరిని హెచ్చించాలనుకుంటే వాళ్ళని హెచ్చించాడు. ఎవరిని పడవేయాలనుకుంటే వాళ్ళని పడవేశాడు. కనుక అతడు మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరూ ఆల్మోస్ట్ ప్రపంచాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారు కనుక సకల రాష్ట్రముల జనులు ఆయా భాషలు మాట్లాడే వాళ్ళందరూ అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉన్నారు. అయితే అతడు ఏం చేశాడు? మనసును అతిశయించి బలాత్కారం చేయడానికి తన హృదయాన్ని కఠినపరచుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని వద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టేశాడు. ఆ తర్వాత పశువుల వంటి మనసు గలవాడయ్యాడు. ఆ తర్వాత గాడిదల మధ్య నివసిస్తూ పశువుల వలె గడ్డి మేస్తూ ఆకాశపు మంచు చేత తడిసి ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు అతను రెస్టోర్ చేశాడు. ఈ సంగతి అంతా నీవు ఎరిగి ఉండి చూసారా 22వ వచనం బెల్షస్సరు అతని కుమారుడు వలె నువ్వు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అంచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. కనుక తన తండ్రి లేదంటే తాతగారు వాస్తవానికి కనుక ఆయన ఎన్ని దెబ్బలు పడ్డాడో ఆయన ఎంత ఘోరంగా అవమానం పొందాడు ఇవన్నీ ఎరిగి ఉండి కూడా ఈయన కూడా అదే పద్ధతిలో గర్విస్తూ ఉన్నాడు అని చెప్పి దానియేలు చెప్తా ఉన్నాడు. కనుక దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందో ఈయన వివరిస్తూ ఉన్నాడు. అయితే నెబుకద్నెజర్‌కి దేవుడు ఏమి ఇచ్చాడు? ఛాన్స్ ఇచ్చాడు, మరో ఛాన్స్. ఈయనకి ఛాన్స్ లేదు. యోనా కాలంలో దేవుడు నీనెవె వారికి ఏం చేశాడు? ఛాన్స్ ఇచ్చాడు. అదే నీనెవె వారికి నహూం కాలంలో ఛాన్స్ ఇవ్వలేదు దేవుడు. తెలుసా మీకు? పాత నిబంధనలో చిన్న ప్రవక్తల గ్రంథాల్లో యోనా, నహూము ఈ 2 గ్రంథాలు ఎవరి కోసం రాయబడ్డాయంటే నీనెవె కోసం రాయబడ్డాయి. యోనా కాలంలో దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. నహూం కాలంలో ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే నహూం 1:14 అనుకోండి ఏముంటది? నీవు పనికిమాలినవాడు కనుక నేను నీకు సమాధి సిద్ధపరుచున్నానని చెప్పి దేవుడు అక్కడ చెప్పిస్తాడు. కనుక ఇంకా నహూం కాలంలో వారికి ఛాన్స్ లేదు. అలాగే ఇక్కడ కూడా ఛాన్స్ లేదు. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఉంటాడు కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్న వ్యక్తి ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు. కనుక ఆ రాత్రి ఆయన చనిపోయాడు. కనుక సామెత 29:1 ఏముంటది చెప్పండి? ఎన్నిసార్లు గర్జించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమడు. కనుక దేవుడు మనకి చాలా ఛాన్సెస్ ఇస్తున్నాడు. ఈ బెల్షస్సర్ లాగే బెల్షస్సర్ బయట చుట్టూరు శత్రు సైన్యం చుట్టుముట్టేసి ఉంది. తనేమో ఆ సంగతి అంతా ఎరగకుండా నేను సేఫ్గా ఉన్నాను అనుకుంటున్నాడు. ఆ తర్వాత మనం ఏం చూస్తాం? ఈ దానియేలు మొత్తం అంతా చెప్తాడు. చెప్పి వివరిస్తాడు అనమాట. ఏంటి దేవుడు రాసిన రాత ఇక్కడ నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశంలో ఉన్నవో ఆయన నువ్వు కనపరచలేదు అని చెప్పేసి మినే టిక్కల్ ఫాషన్. మినే అంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాను. తర్వాత టెక్కెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచుగా నువ్వు తక్కువగా కనబడుతుంది. ఫెరెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇవ్వబడును. కనుక ఇదంతా దేవుడు దానియేలు ద్వారా చెప్పాడు. అయితే దానియేలు మాత్రం ఆయన ఇచ్చే బహుమానం అనేది కోరుకోవడం లేదు. కనుక నిజమైన దేవుని సేవ చేసే వాళ్ళు ప్రజల నుంచి ఏమి ఆశించరు. పౌలు భక్తులు చూస్తాడు కదా, నేనే మీకు ఇచ్చాను మీరు నాకు ఇవ్వడం ఏంటంటాడు. కనుక ఈ దానియేలు రాజు ఇచ్చే బహుమానాల మీద మనసు లేదు. ఇలా బైబిల్లో ఉన్న అనేక మంది చూస్తాం చూడండి. మోషే ఏమంటాడు? ఆయన కూడా ప్రజలు ఇచ్చే వాటి మీద మనసు లేదు కానీ దేవుడు ఆయన అవసరం తీరుస్తాడు అని అంటాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 15వ వచనంలో చూడండి. అంతకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యం లక్ష్య పెట్టకము ఒక్క గాడిదనైనను వారి వద్ద నేను తీసుకోలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసిన ఒక్క గాడిద కూడా తీసుకోలేదు, ఎవరికి నేను హాని చేయలేదు అంటున్నాడు. ఎవరు? 6 లక్షల మంది కాల్బలానికి నాయకుడు. అలాంటి వ్యక్తి ప్రజల దగ్గర ₹1 తీసుకోలేదంట. ఇదే మాట ఎవరు చెప్తారు? సమూయేలు చెప్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం అనుకుంటా. 12వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో నేనున్నాను, నేను ఎవరి ఎద్దునైనను తీసుకుంటున్నా
ఎవని గాత్రమైనా పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయం నాకు అడ్డుపడకుండా ఎవరి యొద్దనైనా లంచం పుచ్చుకుంటున్నా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. అలాగే మనం కూడా ఇతరులకు సహాయం చేసి వారి నుంచి ఎటువంటి మేలుని అపేక్షించకూడదు. దేవుడే మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. చాలాసార్లు మనం వాళ్ళకి ఏదో మేలు చేశాం కనుక వాళ్ళ నుంచి ఏదో వస్తుందని మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ మనం అలాంటి మనసుతో మనం ఉండకూడదు. ఈ దానియేలు రాజు ఇచ్చే బహుమానాల మీద ఆయనకు మనసు లేదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని చెప్తున్నాడు. రాజుకు చెప్పడానికి, రాజు కోపపడకుండా, రాజు బాధపడకుండా ఉండడం కోసం సత్యాన్ని మ్యానిపులేట్ చేయడానికి ఏమీ చేయట్లేదు, ఉన్నది అన్నట్టుగా చెప్పేశాడు. కనుక దేవుడు నీకు తీర్పు తీర్చాడు, నీవు దాన్ని తేలిపోయావు అని చెప్పాడు. ఈ రాజు ఆయన అన్నట్టుగానే ఏం చేశాడు, బెల్షస్సర్ ఆజ్ఞేయగా వారు దానియేలును కోదారంగ వస్త్రం తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయడం అతనికి 3వ అధికారాన్ని చాటించారు. ఆ తర్వాత వచనం, ఆ రాత్రి అంటే కల్దీల రాజుకు బెల్షస్సరు అతడాయన మాదీయుడకు దర్యాయు శర్వది 2 సంవత్సరముల వాడే సింహాసనము నెక్కాను. కనుక ఇక్కడ ఏం చూస్తున్నాం, దేవుని యొక్క తీర్పును మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఆల్రెడీ యెషయా, ఇర్మీయా గ్రంథాల్లో ఈ తీర్పు అంతటిని ప్రవచనపూర్వకంగా ముందే దేవుడు రాయించి పెట్టేశాడు. యెషయా 13, 14, 21, 47 ఈ అధ్యాయాలు రాసుకోండి, తర్వాత ఇంటి దగ్గర చదువురు. కానీ యెషయా 13, 14, 21, 47, అలాగే ఇర్మీయా గ్రంథము 50, 51 వచనాల్లో 50, 51 అధ్యాయాల్లో ఈ తీర్పు మనకి కనిపిస్తుంది. మనకు అర్థం అవడానికి ఒక 2 వచనాలు చదువుతాను. దేవుడు ఎందుకు బెల్షస్సర్ మీదకి తీర్పు రప్పించాడు అనడానికి ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 33వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడి వారిని చెరపట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. యెహోవా మాట ఇదే, కల్దీయులను బబులోను నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కట్టిపారగలరు. కనుక వారు ఇశ్రాయేలుని బాధ పెట్టినందుకు దేవుడు ఏం చేశాడు, బబులోను మీదకి తీర్పు తీసుకొచ్చాడు. రెండోది ఇంకేందుకు తీసుకొచ్చాడంటే, ఇదే ఇర్మీయా గ్రంథము 51వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది చూడండి. 50:28, ఆలకించుడి, పారిపోయి బబులోను దేశం నుండి తప్పించుకొని వచ్చున్న వారి శబ్దం వినపడుచున్నది. మన దేవుడు యెహోవా చేయు ప్రతీకార సమాచారమును, తన ఆలయం విషయమే ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించుడి, వారు వచ్చుచున్నారు. కనుక దేవుని ఆలయం నిమిత్తం దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రతీకారం చేస్తున్నాడు. చూడండి 51:11 కూడా చూడండి. 51:11, బాణములు చికిలి చేయండి, కేడములు పట్టుకొనండి, బబులోను నశింపు చేయటం యెహోవా ఆలోచించున్నాడు. మాదీయుల రాజుల మనసును దాని మీదకి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన, తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన. ఇదంతా ఎప్పుడు చెప్పించాడు దేవుడు ఇర్మీయా ద్వారా? బబులోను సామ్రాజ్యం వచ్చి ఇంకా వీళ్ళని దోచుకుని వెళ్ళలేదు. ఇంకా ఆ సమయంలోనే దేవుడు ఏం చేశాడు, 70 సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని ఏ రాజు వచ్చి వాళ్ళని యుద్ధం చేసి గెలుస్తారో దేవుడు ముందుగానే రాయించి పెట్టేశాడు. మాదీయుల రాజుల మనసును దాని మీదకి రేపుచున్నాడు. తన మందిరమును గురించి ఆయన చేయు ప్రతిదండన. కనుక మన దేవుడు ఆయన బలవంతుడు. ఈయన ఎందుకని ఈ మందిరంలో ఉపకరణాలన్నీ పట్టుకొని వెళ్ళి ఇలా చేస్తున్నాడు చెప్పండి? అంటే వాళ్ళ దేవుడు ఆయన చిన్న దేవుడు, మా దేవతలు చాలా పెద్దవి, కనుక ఇవన్నీ మేము పట్టుకొని వెళ్ళిపోగలిగామని ఎవరు అనుకుంటున్నారు? బెల్షస్సర్ అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఆయనే అప్పగించాడు యూదుల్ని. అందుకోసమే దేవుడు ఏం చేశాడో చూడండి. ఎజ్రా గ్రంథం గతంలో చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ అధ్యాయం తర్వాత 2వ గ్రంథం తర్వాత ఉంటాయి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము. దేవుడు ఈ యొక్క కోరేషు రాజు ద్వారా జరిగిస్తాడు. 1వ అధ్యాయం 7వ వచనం, మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడి అందించిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటకు తెప్పించెను.
అవన్నీ బయటికి తెచ్చి వాటి లెక్క 9వ వచనం నుంచి వాటి యొక్క లెక్క 30 బంగారపు పళ్ళెములు, 1000 వెండి పళ్ళెములు, 29 కత్తులు. ఇంక మొత్తం లెక్క చూసారా? దేవుడు ఒక్క లెక్క కూడా తేడా అనలేదు. మనం మొదటి వర్తమానంలో విన్నాం కదా, నక్షత్రాలన్నిటికీ ఆయన పేర్లు పెట్టి పిలుస్తున్నాడని. అలాగే దేవుడికి ప్రతిదీ లెక్క తెలుసు. మన తల వెంట్రుకలన్నీ ఆయనకి లెక్క తెలుసు ఆయనకి. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి గిన్నె, ప్రతి పళ్ళం, ప్రతి కత్తెర అన్నీ కూడా లెక్క తప్పకుండా మళ్ళీ ఎక్కడ తీసుకొస్తున్నాడు? యెరూషలేము మందిరంలోకి తీసుకుని వస్తున్నాడు. అందులో తాగుదామని చేయి వేసిన వ్యక్తిని ఏం చేశాడు? తీర్పు ప్రకటించి ఆ రాత్రి అతడు హతుడయ్యేలాగా దేవుడు చేశాడు. దేవుని యొక్క సంగతి మనము గ్రహించాలి. కనుక ఇదంతా ఏ రోజు జరిగిందని చెప్పాను నేను? అక్టోబర్ 12, 539 539 BC రోజున జరిగింది. దేవుడు చరిత్రని మన కోసం రాయించి పెట్టాడు. కనుక మనం ఈ యొక్క బెల్షస్సర్ జీవితంలోంచి దానియేలు అతడు చివరి రోజు వరకు తెలుసుకోలేదు. మనము ఎలాగా దేవుని తెలుసుకుంటున్నాం, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాం అనేది గ్రహించాలి. కనుక ఈ బబులోను యొక్క తీర్పు ఎక్కడ ప్రారంభమైంది? వాస్తవానికి ఆదికాండం 10వ అధ్యాయంలో వారు బాబేలు గోపురం కడదాం అనుకున్నప్పుడు దేవుడు వారిని చెదరగొట్టేశాడు. ఈ తీర్పు ఎక్కడ ముగుస్తుంది? ప్రకటన గ్రంథంలో ముగుస్తుంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. మిస్టరీ బ్యాబిలోన్ అంటారు. ఈ భూమి మీద ఉన్న ప్రతిదానికి దేవుడు తీర్పు తీర్చిపోయే సందర్భం అన్నమాట. ప్రకటన 17, 5వ అధ్యాయం. దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడి ఉండెను: మర్మము, వేశ్యలకును భూమిలోని ఏకమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిలీనుడు చూచితిని. దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడుచుండగా ఆ దూత నాతో ఇట్లా నేను నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని కూర్చున్న మర్మమును, 7 తలలను 10 కొమ్ములను కలిగి దాన్ని మోయిచున్న క్రూరముఖమును కూర్చున్న మర్మమును నేను నీకు తెలియజెప్పాను. ఇదంతా చెప్పేసి బబులోను కలగబోయే నాశనం కనిపిస్తుంది. 18వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. 2వ వచనంలో అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టును. ఇదంతా మనము చూస్తున్నాం. సమయం అయిపోతుంది అని మనం ముగించేసుకున్నాం. కనుక దేవుని యొక్క తీర్పులు, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా జీవించిన రాజుల యొక్క ముగింపు ఎలా జరిగిందో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా ఈ ప్రకటనలో మనం చూసాం కదా, యేసు యొక్క హతసాక్షుల రక్తం చేత, పరిశుద్ధుల రక్తం చేత మత్తిల్లి ఉండగా. కనుక ప్రస్తుతం ఈ లోకమంతా యేసుప్రభు వారికి ఆయన యొక్క కార్యాలకి విరోధంగా ఉంది. కనుక ఆయనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్దెలదు, ఏ రాజ్యము వర్దెలదు. అవన్నీ కుప్పకూలిపోయే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మనం చూసి దేవాని తీర్పులు న్యాయమైన అని చెప్పి మనం ఆయన్ని ఆరాధించే రోజు ఒకటి వస్తుంది. కనుక ఈ బెల్షస్సర్ యొక్క జీవితంలోంచి మనం వీటిని తెలుసుకుందాం. కనుక ఈ అధ్యాయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే బెల్షస్సర్ దేవుని యొక్క తీర్పు వస్తుందనే సంగతి గ్రహించలేదు. దేవుడేమో ఆయన తీర్పును ప్రకటించాడు. మూడవదిగా రాణి ఏమో ఆ తీర్పు యొక్క తీవ్రత ఏంటో తెలియట్లేదు. జస్ట్ ఎవరో దానియేలు ఉన్నాడు, వెళ్ళి కనుక్కో అంటుంది, కానీ అయ్యో బాబాయ్ నువ్వు ఆ దేవునితో పెట్టుకున్నావు, ఎలా నీ పరిస్థితి అని చెప్పి అతన్ని హెచ్చరించట్లేదు. ఆమె నేర్పించినట్టు కూడా మనం చూడం. దానియేలేమో ఆ తీర్పుని వివరించాడు. చివరిగా బెల్షస్సర్ దేవుని యొక్క తీర్పుని అమలు చేశాడు. కనుక మనం వీటన్నిటి వెలుగులో మనం ఏమైతే నేర్చుకున్నామో వాటిని మనం గ్రహిద్దాం. చివరిగా 1 కొరింథీ 11:20 చదువుకుని ఆయన శరీరం సాదృశ్యంగా అక్షరస్సులు 11:11. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న అలాగే చేసి ఆ రొట్టెని ఆ పాత్రలో నుండి ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవాగణమైన తండ్రి, గొప్ప దేవ మీకే స్తుతులు స్తోత్రాలు. దానియేలు 5వ అధ్యాయంలోని